సినీ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గోదావరి లంక నిర్వాసితులకు అన్నదానం చేశారు. రామ్ చరణ్ అభిమాని చంటి మరియు చంటి ఫ్రెండ్స్ సర్కిల్ రాజమహేంద్రవరం విఎల్పురం. చంటి అంటే సినీ నటుడు రామ్ చరణ్ అభిమానిగా అందరికీ సుపరిచితుడే. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరిపే చంటి రామ్ చరణ్ సత్యమణి ఉపాసన చేసే సేవా కార్యక్రమాలకి ఆదర్శంగా తీసుకుని గోదావరి లంక నిర్వాసితులను ఎవరూ పట్టించుకోరని వారికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి బాబీ హాజరయ్యారు. అన్నదాన అనంతరం నిర్వాసితుల పిల్లలు సుమారు 50 మందికి బుక్స్, పెన్సిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమం చంటి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోష్ లేదు. గట్టిగా అలా ప్లేన్ గా కాదు, ఏదో థమ్స్అప్ లేకపోతే ఏదో చూపించండి. హ్యాపీ కూడా బాగుంటుంది. ఈయన ఎవరో బాగా చెప్పాడు. ఆగండి చెప్పండి. మళ్ళీ శ్రీరామ్ తమ్ముడు లేదు. అరే బాబు సెల్ఫీ పట్టుకోండి ఒకసారి రామచంద్ర జెండా పడుతున్నాడు. నువ్వు అట్టుకెళ్ళిపోతే ఐదు పడతారు. तो कितना రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెగాస్టార్, పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రాష్ట్ర సినీ పరిశ్రమని ఈరోజు దేశ విదేశాల్లో చెప్పుకునేదాకా గొప్ప నటుడిగా ఉద్భవించిన రామ్ చరణ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సేవే పరమార్థంగా ప్రతి దాంట్లో మేము అన్నింటిలో భాగమై ఉంటామని చెప్పేసి అని వారి సతీమణి ఉపాసన గారు ఈరోజు ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, స్వచ్ఛందంగా ఆవిడ సంస్థల నుంచి చాలా సంస్థలకి ధారాళంగా విరాళాలు ఇస్తూ అందరినీ చేయూతనిపరుస్తూ ఉత్తేజపరుస్తూ చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమం పురస్కరించుకొని రాజమండ్రి లంక గ్రామంలో నివసిస్తున్న జాలార్ కుటుంబాలకి ఎక్స్ట్రీమ్ చంటి అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఈవేళ భోజన సదుపాయం కలిగించడం, అలాగే వారి పిల్లలకి పుస్తకాలు మరియు పెన్సిల్ పంపిణీలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడే చేయడం గల కారణం ఏంటంటే బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉండే కుటుంబాలు ఈ జాలార్ కుటుంబాలు. పిల్లల్ని కూడా వాళ్ళ విధంగా మార్చుకోకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు స్కూల్ పంపిస్తూ ఇక్కడి నుంచి పొద్దున్న సుమారు ఇక్కడి నుంచి ఒక 50 మంది పిల్లలు రాజమండ్రి రావడం, రోజు లంక గ్రామాలు దాటుకొని చదువుకొని వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ సాయంత్రం తీసుకురావడం పరమావధిగా పెట్టుకున్నారు కుటుంబం నుంచి. అలాగే ఇంచుమించు ఒక 40 కుటుంబాలు ఇక్కడ 2 ఏరియాల నుంచి ఉంటున్నారు. వీళ్ళందరికీ ఈ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మిగతా దాతలు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పని ఆలోచనతో చంటి చేసిన దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సేవ ఏదో చేస్తున్నామన్న కాకుండా దానికంటూ ఒక అర్థం తీసుకెళ్లి ఓ పరమార్థం కలిగించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేము లంక ప్రాంతంలో భోజనాలు ప్లస్ బుక్స్, పెన్సిల్ పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం.
ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళందరినీ గుర్తించి ఈ లోపల రావడం జరిగింది. ఈ లోపల వీళ్ళు ఎవరికి ఏమి ఇవ్వరు, అందుకని ఈ లోపలికి వచ్చి ఇవ్వడం జరిగింది.